ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు అంతే స్థాయిలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మొదటి 5 సంతకాలను ఇవాళ చేశారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేశారు. నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, దస్త్రాలపైన సంతకాలు పెట్టారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాకులో ఉన్న సీఎం ఛాంబర్లో ఈ రోజు సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తొలి సంతకాన్ని మెగా డిఎస్సి నిర్వహణ దస్త్రంపై చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సిని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత 2-3 రోజులుగా అధికారులు వివరాలు సేకరించారు. ఆయా విద్యాసంస్థల్లో 13,000కు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా నివేదిక రూపొందించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి అధికారికంగా డిఎస్సి ప్రకటించారు. ప్రజలను అత్యంత భయకంపితులను చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేశారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న తీసుకొచ్చింది. ఈ చట్టం ముసుగులో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూరక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లు రూపొందించారు. కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ పెద్దలు పావులు కదిపారు. ఈ చట్టాన్ని చూసిన న్యాయాధికారులు, న్యాయమూర్తులు సైతం ముక్కున వేలేసుకున్నారు. సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు, మేధావులు, నిపుణులు గొంతు చించుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా దీన్నే అమలు చేస్తామంటూ వైసీపీ నేతలు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. జగన్ ఫోటో ముద్రించిన పాసు పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించివేసి ప్రజలకు భరోసానిచ్చారు. 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు అప్పటికి 200 రూపాయలు ఉన్న పింఛన్ను 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశారు. ఆ తర్వాత దాన్ని 2000కు పెంచారు. 2024 ఎన్నికల ప్రచారంలో 4000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఏప్రిల్ నుండి పెంచిన పింఛన్ను వర్తింపచేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛన్ 6000కు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పింఛన్ పెంపు హామీలను నెరవేరుస్తూ చంద్రబాబు మూడో సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి జూలై 1న కొత్తగా పెంచిన పింఛన్ 4000, అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను 1000 రూపాయల చొప్పున పెరిగిన మొత్తం 3000 కలిపి 7000 రూపాయల పింఛన్ను అందించనున్నారు. ఆగస్టు నుండి లబ్ధిదారులకు 4000 రూపాయల పింఛన్ అందనుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అల్పాహారం, భోజనాన్ని 5 రూపాయలకి అందించారు. సగటున రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మంది అల్పాహారం, భోజనం తినేవారు. ఇందుకు గాను అప్పటి సర్కార్ సుమారు 31 కోట్లు ఖర్చు చేసింది. పేదలకు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ను కేవలం టీడీపీ ప్రారంభించిందన్న కక్షతో జగన్ మూసివేయించారు. అయినా తెలుగుదేశం నేతలు పలుచోట్ల అన్నా క్యాంటీన్లు నిర్వహించారు. అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు 4వ సంతకాన్ని అన్నా క్యాంటీన్ల దస్త్రంపై పెట్టారు. వాటిని తిరిగి ప్రారంభించనున్నారు. యువత ఉన్నత స్థాయి విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు. చంద్రబాబు 5వ సంతకాన్ని ఈ దస్త్రంపైనే పెట్టారు. ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయనేది తేల్చనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ఏ రంగానికి ప్రాధాన్యం ఉంది, ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు ఈ గణన చాలా ఉపయోగపడనుంది.